డివైన్ మార్నింగ్ మాస్టర్ కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. కాంతి స్ప్రెడింగ్ మెడిటేషన్ కి కాంతి స్వరూపులైన మీ అందరికీ స్వాగతం. నా పేరు పద్మ, మాది ఇల్లెందు. ఈ కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్ ఇంత గొప్ప ప్లాట్ఫారం ఇచ్చి మా అందరి చేత ఇంత అద్భుతంగా కాంతి స్ప్రెడింగ్ చేపించి మమ్మల్ని ఇంత అద్భుతంగా తయారు చేసిన మా శ్రీకాంత్ సార్కి, హాస్టల్ శ్రీకాంత్ సార్కి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, పాదాభివందనాలు సార్. మీకు ఇంత గొప్పగా మమ్మల్ని అందరినీ ఇంత ఇదిగా తయారు చేసి మాతో అందరి చేత ఇంత అద్భుతమైన క్లాసులు చేపిస్తున్న మీకు శతకోటి సహస్ర కోటి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీకు మాస్టర్స్. ముందుగా మనం శ్రీ శ్రీ మహోత్తర్ బాబాజీని, పత్రి సార్ని, మన హాస్టల్ శ్రీకాంత్ సార్ని హృదయపూర్వకంగా స్వాగతం పలుకుంటూ ఈ కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కాంతి మెడిటేషన్ అద్భుతంగా చేసుకుందాం మాస్టర్స్. ఓకే, బీ రెడీ మాస్టర్స్. అందరూ హాయిగా చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చొని కళ్ళు రెండు మూసుకొని చేతి వేలల్లో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని శ్వాసను గమనిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాస స్లోగా శ్వాసను గుండెల నిండా నింపుకుంటూ కడుపు నిండా శ్వాసను నెమ్మదిగా శ్వాసను నింపుకుంటూ అంతే నెమ్మదిగా శ్వాసను వదులుతూ ఆ శ్వాసతో కనెక్ట్ అయిపోదాం మాస్టర్స్. అద్భుతమైన శ్వాస, దివ్యమైన శ్వాస, చిన్నగా స్లోగా చక్కగా శ్వాసను లోపలికి తీసుకుంటున్నాం. అంతే చక్కగా హాయిగా శ్వాసను బయటికి వదులుతూ శ్వాస మీద ధ్యాస. హాయిగా చక్కగా శ్వాసతో కనెక్ట్ అయిపోండి మాస్టర్. దివ్యమైన శ్వాస, మధురమైన శ్వాస, శ్వాసతో అనుసంధానం మాస్టర్. ఆ శ్వాసతో మనం కనెక్ట్ అయిపోయాం. అద్భుతంగా ఏ ఆలోచనలు లేవు, శ్వాసతో కనెక్ట్ అయిపోయి ఇప్పుడు మనం మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకుంటున్నాం. ముందుగా శ్రీ శ్రీ మహోత్తర్ బాబాజీని, మన పత్రి సార్ని, మనందరి గురువైన హాస్టల్ శ్రీకాంత్ సార్ యొక్క మూల చైతన్యాన్ని ఆహ్వానించుకుంటున్నాం. హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకొని అలాగే ఉన్నతలోక మాస్టర్స్ని, కాంతిలోక మాస్టర్స్ని, పిరమిడ్లోక మాస్టర్స్ని, నక్షత్రలోక మాస్టర్స్ని, ఏంజల్స్ని, ఆర్క్ ఏంజల్స్, గార్డెన్ ఏంజల్స్, సిరియన్స్, ఓరియన్స్, ప్లైడియన్స్, నైజీరియన్స్, ఆ ఉన్నతలోక మాస్టర్స్ అందరినీ, త్రిమాతలను, త్రిమూర్తులను, శంబాల మాస్టర్స్ని, పంచభూతాలను, త్రిమాతలను, త్రిమూర్తులను, సప్తరసులను, సిద్ధ పురుషులను, ఆ సూర్య చంద్రులను, వినాయక మాస్టర్ని, ఆంజనేయ మాస్టర్స్ని, సాయిబాబా మాస్టర్ని, తావో మాస్టర్ని హృదయపూర్వకంగా మునులు, ఋషులు, సప్తరుషులు, సిద్ధ పురుషులు, ముక్కోటి దేవతలు అందరినీ ఆ కుంభమేళలో జరిగే ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యే ఆ దివ్య గొప్ప ఆత్మస్వరూపాలను, ఆ పరమాత్మ స్వరూపాలందరినీ మన ఈ సెషన్కి హృదయపూర్వకంగా ఆహ్వానించుకుంటున్నాం. 1,44,000 కాంతి శరీరధారుల్ని అందరినీ మన హృదయపూర్వకంగా ఆహ్వానించుకొని వారందరి సమక్షంలో మనం కాంతిని నింపుకుంటూ వారి యొక్క శక్తి క్షేత్రాలతో కనెక్ట్ అయిపోతూ మనందరము కలిసి ఈ భూమాతను కాంతితో నింపుదాం. ఈ విశ్వం అంతా కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఓకే మాస్టర్స్, అందరినీ హృదయపూర్వక ఆహ్వానించుకుంటున్నాం. అందరూ చక్కగా ఒక బంగారు
గోల్డెన్ క్రిస్టల్ కాంతి పిరమిడ్లో వారందరూ స్థిరాసుఖాసనంలో కూర్చొని ఉన్నారు. వారందరి మధ్యలో మనం కూర్చొని ఉన్నాం. వారి యొక్క మూల చైతన్యాలతో కనెక్ట్ అయిపోతున్నాం. వారి దివ్య శక్తులతో, దివ్య తేజస్సుతో వెలిగే వారి ఎనర్జీస్ కి కనెక్ట్ అయిపోతున్నాం. ఆ భూమాతను, ఆ ప్రకృతి మాతను, ఆ విశ్వమాతను, వారిని మన మధ్యలోకి ఆహ్వానించుకుంటున్నాం. అద్భుతంగా వారందరూ కాంతితో నిండిపోయి వారి శక్తి చైతన్యాన్ని మనపై కాంతి రూపంలో మనపై కాంతిని పంపిస్తున్నారు. మనం ఇప్పుడు మన తలపైకి గోల్డెన్ క్రిస్టల్ కాంతి పిరమిడ్ను ఇంకొక పిరమిడ్ని వేసుకుంటున్నాం, ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం. మన తలపైకి వచ్చింది. మనం బంగారు పిరమిడ్లో ఉన్నాము. ఆ శక్తి, ఈ మాస్టర్స్ యొక్క అద్భుతమైన దివ్య తేజస్సుతో నిండిన శక్తి ఇంకా మన తలపైన ఆ గోల్డెన్ క్రిస్టల్ కాంతి పిరమిడ్, మెర్కోబా పిరమిడ్, ఆ శక్తి మన తల వెంట్రుక నుండి అరికాలు గోరు వరకు మనలోకి అద్భుతంగా ఒక ప్రవాహం లాగా మన తల పైన బ్రహ్మరంధ్రం గుండా ఫ్లో అవుతుంది మాస్టర్. గంగా ప్రవాహం లాగా ఆ త్రివేణి సంగమం యొక్క ఆ జలాల యొక్క ప్రవాహం ఉధృతంగా శక్తితో నిండి ఆ మునులు ఋషులు వారు ఎవరైతే అక్కడ స్నానం ఆచరించారో 3 దేవతలు అందరి యొక్క శక్తిపాతం అందులో నిండి ఆ శక్తిపాతం మన తలపైన బ్రహ్మరంధ్రం గుండా మనలోకి ఒక ప్రవాహం లాగా మనలోకి చొచ్చుకొని పోతా ఉంది మాస్టర్స్. గమనించండి. అది సహస్ర నుండి, ఆజ్ఞాచక్ర నుండి, విశుద్ధ నుండి, అనాహత నుండి, మణిపూర నుండి, స్వాదిష్టానం నుండి మూలాధారకు వచ్చేసింది మాస్టర్స్. అద్భుతమైన దివ్య కాంతులతో, దివ్య తేజస్సుతో, దివ్యమైన కాంతి. ఆ కాంతిని అంతా మూలాధారంలో కాంతిని నింపండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస నిశ్వాస కాంతి శ్వాస, అద్భుతమైన కాంతి. అక్కడ ఎలాంటి భయానికి, ఎలాంటి బద్ధకానికి, ఎలాంటి అభద్రత భావానికి వీలు లేకుండా అక్కడున్న ఎనర్జీస్ ఏవైతున్నాయో అవన్నిటిని తీసేయండి. ఈ యొక్క శక్తితో, కాంతితో అక్కడ కాంతి కాంతి అనస్మెంట్ బ్లాడర్ పాయింట్ గోనాడ్స్ గ్రంథి కాంతి అద్భుతమైన కాంతితో నిండిపోవాలి. ధైర్యం, విజయం, చురుకుదనం, అద్భుతంగా మనలో చురుకుదనం, ఉత్తేజం నిండేలాగా ఆ కాంతిని నింపండి మాస్టర్. అద్భుతంగా ఉచ్ఛ్వాస నిశ్వాస కాంతి శ్వాస, అద్భుతంగా ఆ కాంతి మూలాధార చక్రం అంతా దివ్య కాంతులతో నిండిపోయింది మాస్టర్స్. అద్భుతంగా కాంతిమయం, కాంతిమయం, కాంతిమయం. అలాగే చిన్నగా స్వాదిష్టాన చక్రంలోకి వస్తున్నాం. ఆ స్వాదిష్టాన చక్రంలోకి ఆ దివ్య ప్రభలలో నిండిన కాంతి, తేజోవంతమైన కాంతి, సూర్యుడి ప్రకాశంలో ఎంత వెలుగులు నిండి ఉన్నాయో అంత అద్భుతమైన కాంతి నింపుతున్నాం. బంగారు కాంతి. ఆ చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, ఆ కిడ్నీస్ కి కాంతి నింపండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస నిశ్వాస కాంతి శ్వాస దివ్యమైన కాంతులతో నిండిపోతా ఉంది. గంగా ప్రవాహం లాగా ఆ త్రివేణి సంగమ యొక్క ఆ శక్తి
అక్కడ ఏవైతే సరికానివి లేవో వాటిని చేస్తుంది. తీసేయండి అక్కడి నుంచి. నాది అనే స్వార్థము, నాది, ఇది నాది, అది నాది, అంతా నాదే, ఎవరిని ఓర్చుకునే పనే లేదు. అలాంటి ఏది ఉన్నా ఎంట్రుక వాస ఇంత మనలో ఉన్నా ఉండడానికి వీల్లేదు. తీసేయండి మాస్టర్స్ అలాంటి భావాలు, అలాంటివన్నీ తీసేసి నేను అంటే ఈ ఆత్మస్వరూపము, ఈ పరమాత్మ స్వరూపము, ఈ స్వరూపము అంతటా ఉంది అనే సత్యం మనలో నిక్షిప్తమయ్యేలాగా, ఆ జ్ఞానం మనలో మేల్కొనేలాగా కాంతి నింపండి మాస్టర్స్. అద్భుతంగా కాంతి, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస, అద్భుతమైన కాంతి, దివ్యమైన కాంతి. ఆ చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, ఆ కిడ్నీలలో ఎలాంటి స్టోన్స్, ఎలాంటి ఇన్ఫెక్షన్ ఏమీ లేవు. అంత అద్భుతంగా తేజోవంతంగా వెలిగిపోతున్నాయి. ఆ ఆ గర్భసంచి ఉండే స్థానానికి కూడా కాంతి నింపండి మాస్టర్స్. ఆడవారికి ఏ వయసులోనైనా ఎలాంటివి ఉండకుండా, బిడ్డ పుట్టినప్పటి నుంచి అది దేవుడిచ్చాడు. అది ఒక ఒక వయసు వచ్చినప్పుడు దాని పని స్టార్ట్ అవుతుంది, ఒక వయసు వచ్చినప్పుడు దాని పని ఎండ్ అవుతుంది. అది అంత అద్భుతంగా పని చేసేలాగా ప్రతి ఒక్క అమ్మ, బిడ్డ, చెల్లి, తల్లి అందరిలో ఆ అమ్మతనం ఉంది. దానికి కాంతిని పంపించుకుంటున్నాం. అద్భుతంగా ఏ టైంలోనైనా, ఏ వయసులోనైనా అద్భుతంగా పని చేస్తూ దాని పని అది సక్రమంగా అద్భుతంగా పని చేసేలాగా దానికి అద్భుతమైన కాంతిని పంపించుకోండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస. అయిపోయిన వాళ్ళు దానికి థ్యాంక్ యూ చెప్పుకోండి. అమ్మా, అమ్మతనాన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ అని. ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస. అమ్మను చేసే, ప్రతి సృష్టి చేసే ఆ అమ్మతనాన్ని ఇచ్చాడు ఆ భగవంతుడు మనకి. థ్యాంక్ యూ. ఆ గర్భసంచి ద్వారా మనకి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. అలాగే మణిపుర చక్రానికి వస్తున్నాం. ఈ మణిపుర చక్రంలోకి కాంతిని పంపిస్తున్నాం. ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస. దివ్యమైన కాంతిని పంపిద్దాం మాస్టర్స్. అద్భుతమైన కాంతిని అక్కడ స్టమక్, లివరు, ప్యాంక్రియాస్ గ్రంథి, గ్లాడ్ బ్లాడర్ అన్నిటికీ దివ్యమైన కాంతిని పంపించండి. అక్కడ ఎలాంటి కోపం ఉండడానికి వీల్లేదు. మనలో రగిలిపోతూ ఉంటుంది. ఒక్కొక్క కాడ ఎవరినైనా చూడద్దు అనుకున్న వాళ్ళు ఎదురుపడ్డా, ఎలాంటివైనా సంఘటనలు వినిపించినా ఓర్చుకోలేక, అంటే మనలో కోపం దాగింది, అంటే ఎక్కడో పొరల వెనకాల ఎక్కడో మూలల్లో ఆ కోపం, దాని వల్ల మనం ఇక్కడ ఇరుక్కుపోతున్నాం. ఆ కోపానికి మనం బలైపోతున్నాం. మనలో ఉండే అర్షట్ వర్గాలన్నిటినీ జయించాలి. వాటిని ఇది చెయ్యడం కాదు, అవి ఉన్నా, వాటిని స్థానంలో ఉన్నా సరే వాటితో మనం మమేకమైనప్పుడు అవి మన నుంచి బయటికి రావు. మనతో మనలోనే నిక్షిప్తమై అలానే ఉండిపోతాయి. అలాంటి కోపం ఎలాంటిదైనా సరే ఉండడానికి వీల్లేదు. కడుపు మంట అంటారే, కడుపులో కోపం, మనకంటే మంచి స్థాయిలో గొప్పగా ఉన్నారు, అది కొనుక్కున్నారు, ఎలాంటి కోపం ఉండడానికి వీల్లేదు. ఆ అవన్నిటిని ఇప్పుడే, ఈ క్షణమే తీసేయండి మాస్టర్స్. ఆ అద్భుతమైన త్రివేణి సంగం యొక్క, ఆ గంగా జలాల యొక్క దివ్యమైన శక్తితో కడిగేయండి. ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస. దివ్యమైన కాంతితో అవన్నీ క్లీన్ అయిపోయాయి. ఎలాంటి కోపం లేదు, ఎలాంటి ప్రేమ, శాంతితో నిండిన, ప్రేమతో నిండిన, కరుణతో నిండిన ఆ కాంతిని మనలోకి నింపుకుంటున్నాం. ఉచ్ఛ్వాస నిశ్వాస,
కాంతి శ్వాస అద్భుతంగా ఆ స్టమక్ లోకి, ఆ మణిపుర చక్రంలోకి ఆ శాంతి, కాంతి, శాంతి నింపండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస, దివ్యమైన కాంతితో ఆ మణిపుర చక్రం మొత్తం నిండిపోయింది మాస్టర్స్. ఎలాంటి కోపం లేదు. కోపం లేకపోతే బ్లడ్ ప్రెషర్ లేదు, షుగర్ లేదు, ఆ బ్లాడర్ లో రాళ్ళు లేవు. ఇవన్నిటికీ కారణం కోపం. మనలో తెలియకుండా, మనకే తెలియకుండా ఎక్కడో నిద్రిస్తూ ఉంటది. అది టైం కాగానే మేలుకుంటది. అలా ఉండకుండా ఇప్పుడు మనం కాంతి నింపాం అద్భుతంగా. కాంతి, కాంతి. ఇకపోతే అనాహత చక్రానికి వద్దాం మాస్టర్స్. ఆ అనాహత చక్రంలోకి ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస, దివ్యమైన కాంతిని నింపుదాం మాస్టర్స్. అనాహత చక్రంలో ప్రేమను నింపుకుందాం. ప్రేమ ఇంకిపోవద్దు. ప్రేమ ఎప్పుడు పొంగుతూ ఉండాలి. ప్రేమ ఇంకిపోతే ఏమీ లేదు మాస్టర్స్. ప్రేమ లేకపోతే విశ్వంలో ఏమీ లేదు. చూడండి, పంచభూతాలకి ఎంత అద్భుతమైన ప్రేమ ఉంది. డివైన్ లవ్ అంటే ఎలాంటి స్వార్థం లేకుండా ఆ పంచభూతాలు, ఆ సూర్యచంద్రులు ఇంత అద్భుతంగా ప్రతి జీవిని, ప్రతి జీవికి ఆధారమై ఉన్నారు. అందరూ ఉండడం వల్లనే ఈ జీవి యొక్క మనుగడ సాగుతుంది కదా. గాలి, నీరు, వెలుతురు, అగ్ని అన్నీ ఉన్నాయి. అన్నిటికీ స్వార్థం లేదు. కానీ మనకే స్వార్థం ఉంది. కుచించుకొని ప్రేమను ఇంకా ఇంకా చూపించేది లేకుండా, ఇంకా ఇంకా కోపాన్నే లోపల నుంచి, ద్వేషాన్నే లోపల నుంచి తీస్తున్నాము. ఆ ప్రేమ లోపలే ఇంకిపోతుంది మాస్టర్స్. గుండెలు బండల్లాగా అయిపోతున్నాయి. ఇంకా రక్తనాళాలలో రక్తం ఆగిపోవటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదా. మరి ఆ గుండెల్లో ప్రేమ పొంగాలి, ఆ డివైన్ లవ్ పొంగాలి, ఆ హృదయం అంతా ప్రేమమయం అయిపోవాలి. ఎప్పుడైతే హృదయం అంతా ప్రేమమయం అవుతుందో అప్పుడు ఆ పరమాత్మని చేరుకోవడం ఎంతో సులువైతుంది మాస్టర్స్. ఆ పరమాత్మతో మమేకమవుడు ఎంతో సులువు. గుండెలలో ఆయనే పరమాత్ముడే కొలువై ఉంటాడు కదా. ఆ పరమాత్ముడు కొలువై ఉండేలాగా మన హృదయాలంతా ప్రేమతో నింపుకుందాం. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస, దివ్యమైన కాంతిని ఆ హృదయంలో నింపండి మాస్టర్స్. అద్భుతంగా ఆ హృదయంలో ఆ పరమాత్ముడు కొలువై ఉండేలాగా కాంతిని నింపండి. అక్కడుండే ఏ మలినాలైనా ఈ యొక్క దివ్య శక్తితో, దివ్య చైతన్య శక్తితో, కాంతి శక్తితో తీసేయండి. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. అద్భుతంగా హృదయము, ఆ లంగ్స్ చూడండి, ఊపిరితిత్తుల్లో ఎంత అద్భుతమైన శ్వాస నిండుగా వచ్చి ప్రతి ఒక్క సెల్కి పంపించడం జరుగుతుంది. ఆ ఊపిరితిత్తుల్లోకి కాంతి, ఆ థైమస్ గ్లాండ్ లోకి కాంతి. ఎలాంటి వైరస్, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ దరిదాపుల్లోకి రాకుండా అద్భుతంగా కాంతి నింపుకుంటున్నాం. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస, దివ్యమైన కాంతిని నింపండి మాస్టర్స్. అద్భుతంగా కాంతిమయం. అనాహత చక్రం మొత్తం కాంతి, ప్రేమ కాంతిమయం మాస్టర్స్. అలాగే విశుద్ధ చక్రానికి వస్తున్నాం. విశుద్ధ చక్రంలోకి ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస, దివ్యమైన కాంతిని నింపండి మాస్టర్స్. ఆ విశుద్ధ చక్రం సత్యంగా ఉండేలాగా, ఎలాంటి నకారాత్మక మాటలు రాకుండా, ఎవరిని హింసించే ఆ పదాలు పలకకుండా, మనలో తెలియకుండానే, అంటే లోపల నిక్షిప్తమై ఉంటది కోపం, ద్వేషం, ఈర్ష్య. టక్కున వాళ్ళ చూడగానే ఒక మాట టక్కున వచ్చేస్తుంటది, తెలియకుండానే పెదాలను దాటి వచ్చేస్తుంటది. అలా కూడా రాకుండా అద్భుతమైన ఎరుకతో ఉండాలి. ఆ ఎరుక ఉండి ఆ మాట ఎవరిని బాధించకుండా, మన ద్వారా ఎవ్వరు, చూపు ద్వారా అయినా, మాట ద్వారా అయినా, మన చేష్టల ద్వారా అయినా, మన ప్రవర్తన ద్వారానైనా ఎవ్వరు బాధపడడానికి వీల్లేదు మాస్టర్స్. అలా మనం
ఆ విశుద్ధ చక్రంలోకి అద్భుతమైన కాంతిని పంపించి అక్కడ శుద్ధి చేసుకుంటున్నాం. విశుద్ధ చక్ర ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస, దివ్యమైన కాంతితో ఆ విశుద్ధ చక్రం మొత్తం శుద్ధి గావించబడుతుంది మాస్టర్స్. అద్భుతమైన జలాలతో శుద్ధి గావించబడింది. అందులోకి అద్భుతమైన కాంతిని పంపిద్దాం. తేనెలొలికే మాటలు, అద్భుతమైన పలుకులు ఈ స్వరం నుంచి వచ్చేలాగా, అందరినీ ప్రేమగా పలకరించేలాగా, మన పలుకు ఇతరులని ప్రేమ భావంలో ముంచేలాగా కాంతిని నింపుకుంటున్నాం. అక్కడుండే థైరాయిడ్, ఆ త్రోటు మొత్తం కాంతితో నింపేయండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. సత్యం నిండిపోవాలి, సత్య వాక్కులు రావాలి, సత్య పలుకులు పలకాలి. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. దివ్యమైన కాంతితో ఆ విశుద్ధ చక్రం నిండిపోయింది మాస్టర్స్. అలాగే ఆజ్ఞా చక్రంలోకి వస్తున్నాం. ఆజ్ఞా చక్రంలోకి కాంతిని పంపిస్తున్నాం మాస్టర్స్. ఆజ్ఞా చక్రం అద్భుతమైన కాంతి. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. దివ్యమైన కాంతిని పంపిద్దాం మాస్టర్స్. ఆ తాడై ఓపెన్ అయిపోవాలి. అందులో అద్భుతంగా ఈ కాంతిని స్ప్రెడ్ చేసే అద్భుతమైన కాంతిని మనం స్ప్రెడ్ చేయాలి. మనకు ఇంట్యూషన్, టెలిపతి ఇలాంటి ఏవైతే తాడైకి సంబంధించినవి ఉన్నాయో వాటన్నిటిని మనం పొందాలి కదా. అంత విశ్వ కళ్యాణం కోసం మనం ఉన్నాం కదా. మరి అన్నిట్లో మనం ముందుండాలి. ఆ విశ్వ కళ్యాణం కోసం ఈ తాడై ఉపయోగిద్దాం. అలా కాంతిని నింపుకుంటున్నాం. ఏవైతే తాడైకి అడ్డుగా పొరలుగా ఉన్నాయో వాటన్నిటికీ ఈ జలాల ద్వారా శుద్ధి గావించబడదాం. శుద్ధి చేసుకోండి. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. ఏవైతే అడ్డుగా ఉన్నాయో అవన్నీ తొలగిపోతున్నాయి. ఈ అద్భుతమైన దివ్యమైన శక్తితో, కాంతితో ఆ తాడై ఓపెన్ అయిపోయి మనం ఎంతో అద్భుతంగా ఇంకా ఇంకా అద్భుతంగా ఈ విశ్వ కళ్యాణంలో భాగంగా అవి ఏవైతే మనకు ఏవైతే ఇవ్వబడినయో ఇంట్యూషన్, టెలిపతి ఇలాంటివన్నిటిని మనం ఇంకా అద్భుతంగా యూజ్ చేసుకుంటూ ఇంకా లోక కళ్యాణంలో ఇంకా అద్భుతమైన కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. ఆ 2 కళ్ళకు కాంతిని పంపించండి మాస్టర్స్. మసక ఎలాంటి ఉండకుండా కంటిలో ఎలా రెటీనా అద్భుతంగా పనిచేసేలాగా కాంతిని పంపిద్దాం. అలాగే ఈ చూపు మనం కళ్ళు తెరిసి ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, ఏది చూస్తున్నా చూసినదంతా కాంతిమయం అయ్యేలాగా ఆ 2 కళ్ళలోకి కాంతిని నింపండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. దివ్యమైన కాంతిని ఆ కళ్ళలోకి నింపండి. అద్భుతంగా ఆ 2 కళ్ళతో చూసేదంతా కాంతిమయం. ఇల్లంతా చూస్తాం, ఇల్లంతా కాంతిమయం. ఊరంతా చూస్తాం, ఊరంతా కాంతిమయం. చెట్లంతా చూస్తాం. అలా ఏది చూసినా కాంతితో నిండిపోవాలంతే ఇంకా. అలా కాంతిని నింపుకోండి. ఆ చెవులకు కాంతిని నింపండి మాస్టర్స్. అద్భుతంగా ధ్వని, అద్భుతమైన ఈ చెవులలో ధ్వని అద్భుతంగా వినిపించుకునేలాగా ఏదైతే వింటామో దానికి వెంటనే కాంతిని పంపించేలాగా ఆ చెవులకు కాంతిని పంపించండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. దివ్యమైన కాంతిని ఆ చెవులకు పంపిస్తున్నాం. ఆ సబ్ కాన్షియస్ మైండ్ కూడా అద్భుతమైన కాంతిని పంపిస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా ఇలా కూర్చున్నామా, ఎవరైనా చూసామా స్టార్ట్ అన్నమాట. రికార్డ్ వేసి వాళ్ళు పలానా, వాళ్ళు ఇది, వాళ్ళు అది అని లోపల బుర్రలో ఎలాంటి ఆలోచనలు తిరగకుండా వాళ్ళని చూసింది చూసినట్టే ఉండేలాగా వారిపైన ఎలాంటి అభిప్రాయము, ఎలాంటి ఉద్దేశము, ఎలాంటి భావం రాకుండా మన మైండ్ అలా పని చెయ్యకుండా ఏదైతే చూస్తున్నామో దాన్నే చూసేలాగా, దాన్నే ఉండేలాగా, అక్కడే ఉండేలాగా ఆ ఎరుక మనలో నిండేలాగా ఆ సబ్ కాన్షియస్ మైండ్‌కి అద్భుతమైన కాంతిని పంపించండి మాస్టర్స్.
ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. అందులో ఎలాంటి ఆలోచనలు ఇలాంటివన్నీ ఉండడానికి వీల్లేదు. వాటన్నిటిని ఆ దివ్య జలాలతో కడిగేయండి అద్భుతంగా. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస, దివ్యమైన కాంతిని పంపించండి. అద్భుతంగా సబ్ కాన్షియస్ మైండ్ అద్భుతంగా పనిచేస్తుంది. జ్ఞాన భాండాగారాన్ని నింపుతూ మనల్ని తేజోవంతంగా ప్రతి క్షణం ఎరుకతో ఉంచేలాగా ఆ కాంతిని ఆ సబ్ కాన్షియస్ మైండ్ లోకి పంపిద్దాం. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస, దివ్యమైన కాంతి, అద్భుతమైన కాంతి, మధురమైన కాంతి నిండిపోయింది మాస్టర్స్ సబ్ కాన్షియస్ మైండ్. అలాగే ఈ నాసికం, ముక్కులోకి దివ్యమైన కాంతిని పంపిద్దాం. ప్రతి క్షణం శ్వాసతో అనుసంధానమై ప్రతి శ్వాసను శ్వాసిస్తూ అంటే శ్వాసంతో కనెక్ట్ అవుతూ ప్రతి శ్వాసను ఆ పరమాత్మను చేరేలాగా ఆ శ్వాసతో కనెక్ట్ అయిపోతాం. అలా ఆ ముక్కులోకి అద్భుతమైన శ్వాసను, కాంతిని పంపించండి. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస, దివ్యమైన కాంతి, మధురమైన కాంతి, కాంతిని పంపించండి మాస్టర్స్. అలాగే ఆ నోటికి అద్భుతమైన ఈ ఏదైతే జ్ఞానం ఉందో ఆ మాస్టర్స్ కనెక్ట్ అయిపోయి ఆ మాస్టర్స్ ఏదైతే జ్ఞానం ఇస్తారో ఆ జ్ఞాన పలుకులు ఈ నోటి ద్వారా పలికేలాగా ఆ నోటికి కాంతిని పంపించుకుంటాం. వేరే మాటలు రాకుండా అవసరం లేటి వచ్చేలాగా అనవసరమైన నోటిని ఉపయోగించకుండా నోటిని బంద్ చేసుకొని ఉంటాం. అలా ఆ నోటికి కాంతిని పంపించుకుంటాం మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. ఆ మాస్టర్స్ ఎవరైతే జ్ఞానం ఇయ్యడానికి ఉన్నారో వారితో కనెక్ట్ అయిపోవాలి. వారే కనెక్ట్ అయ్యి వారే ఈ పలుకులన్నీ పలికిస్తున్నారు మాస్టర్స్. థ్యాంక్ యూ, లవ్ యూ మాస్టర్స్, లవ్ యూ. అలా ఆ నోటికి అద్భుతమైన కాంతిని పంపించుకుంటున్నాం. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస, దివ్యమైన కాంతి. అలాగే ఆ నాలుకకు అద్భుతమైన కాంతిని పంపిస్తున్నాం. రుచి రుచి అని ఉరకక ఏదుంటే అది స్వీకరించు అని కాంతిని పంపిద్దాం. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. ఆ కొండ నాలుకకు కాంతి, ఆ పెదాలకు కాంతి, కాంతి అద్భుతంగా ఆ పలు వరుసకు కాంతి, పై అప్పర్ జావాకి, కింది జావాకి కాంతి, ఆ చిగుళ్లకు ఆ పళ్ళకు అద్భుతమైన కాంతి, కాంతి, కాంతి. ఆ రెండు పెదాలకు కాంతి, ఆ బుగ్గలకి కాంతి, ఆ గదవకు కాంతి. ఇవన్నీ ముఖంలో భాగాలు. ఆ కణతలకు కాంతి. ఎలాంటి టెన్షన్స్ ఆలోచనల వల్ల ఎక్కడెక్కడో ఆలోచించి బుర్రంతా ఆలోచనలతో నింపేసుకుంటున్నాము. అలాంటి ఆలోచనలు రాకుండా ప్రశాంతంగా అద్భుతంగా ఆనందంగా ఉండేలాగా ఆ కణతల్లోకి కాంతిని పంపించండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. నోరొకటి మాట్లాడితే నొసలొకటి మాట్లాడతాయి అంటారు. అది తప్పు. ఏదైతే ఉందో హృదయంలో మనసులో ఉందో అదే బయటికి మాట్లాడాలి. అదే వ్యక్తం చేసేలాగా బయటొకటి లోపటొకటి ఉండకుండా ఒకే మాట ఒకే బాట. శ్రీరామచంద్రుడు ఒకే మాట ఒకే బాట ఒకే పత్ని ఒకే బాణం. ఎలా మనలో ఎలాంటి ఉండడానికి వీల్లేదు. ఒక్కలాగని లోపల ఏదుందో బయటికి అదే కనిపిస్తుంది. అలా ఉండేలాగా ఆ కనుబొమ్మలకు కాంతిని పంపించండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. ఈ ముఖం, ఈ వదనానికి అద్భుతమైన కాంతిని పంపించండి. ఈ ఈ ఫేసు ఎక్కడ వెళ్ళినా ఈ కాంతి వారిలో చేరేలాగా కాంతిని పంపించుకుంటాం. ఎందుకంటే ఆనందంతో విరిసిన పువ్వులాగా ఎంత అద్భుతంగా మనలో ఆ నవ్వు, చిరునవ్వు ఆ పెదాలపై ఉంటే ఎంత అందంగా, ఎంత అద్భుతంగా ఉంటామో అలా ఈ నవ్వు ముఖంతోటి అందరినీ పలకరిస్తూ జీవులను, జంతువులను, పక్షులను, చెట్లను కూడా ఈ అద్భుతమైన స్మైల్ తోటి చూస్తాము. ఎంత ఆనందం, అన్నిటికీ ఆనందాన్ని ఇస్తున్నాం, మనం ఆనందాన్ని పొందుతున్నాం. అలా ఉండేలాగా కాంతి, కాంతి, కాంతి. ఆ వెంట్రుకలకు కూడా అద్భుతమైన కాంతిని పంపించండి మాస్టర్స్.
ఆ శిరోజాలు ఎంత అద్భుతంగా వెంట్రుకలు కాంతితో నిండిపోయేలాగా అద్భుతమైన కాంతి ఈ ముఖానికి ఆ వెంట్రుకలు ఎంత ఆనందాన్నిస్తాయి, అందాన్నిస్తాయి కదా మాస్టర్స్. వాటన్నిటికి కూడా అందరికి బాధ ఉంటది, వెంట్రుకలు ఊడిపోతున్నాయంటే ఎంతో బాధ. అయ్యో నా వెంట్రుకలు ఊడిపోతున్నాయని ఎంత బాధపడతారో ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే. వారందరూ అలా బాధపడుతూ ఉంటారు కదా. అందుకే మన వెంట్రుకలకు కూడా అద్భుతమైన బంగారు కాంతిని పంపించుకుంటున్నాం మాస్టర్స్. ఉచ్ఛ్వాస నిశ్వాస మంచిగా పట్టులాగా ఒత్తుగా ఉండేలాగా అంత పొడుగ్గా ఉండేలాగా ఉచ్ఛ్వాస నిశ్వాస కాంతి శ్వాస దివ్యమైన కాంతి. ఇక వెన్నుపూస మాస్టర్స్ మన సబ్ కాన్షియస్ మైండ్ నుండి మూలాధార చివరి భాగం వరకు ఆ వెన్నుపూస మొత్తం కాంతితో నింపేయాలి. ఏవైతే ఉన్నాయో సబ్ కాన్షియస్ మైండ్ నుండి వెన్నుపూస ఉచ్ఛ్వాస నిశ్వాస కాంతి శ్వాస ఆ వెన్నుపూస మొత్తం కాంతితో నిండిపోవాలి. సబ్ కాన్షియస్ మైండ్ నుండి వెన్నుపూస చివరి భాగం మూలాధార చివరి భాగం వరకు S5 వరకు ఉచ్ఛ్వాస నిశ్వాస కాంతి శ్వాస కాంతిలా మెరిసిపోతూ ఆ వెన్నుపూస ఎప్పుడైతే కాంతివంతంగా మారుతుందో అప్పుడు మెడల నొప్పులు, భుజాల నొప్పులు, చేతి తిమ్మిర్లు, నడుము వంగడానికి, లేవడానికి, కూర్చోడానికి ఆ L1 L5 ఆ నడుములో ఉండే అవన్నీ డిస్కులన్నీ అద్భుతంగా వెన్నుపూస డిస్కులన్నీ అద్భుతంగా పనిచేసేలాగా వెన్నుపూస చివరి భాగం S5 వరకు అద్భుతంగా ఆ డిస్కులన్నీ క్రమపద్ధతిలో ఉండి అద్భుతమైన కాంతితో నిండిపోయేలాగా కాంతిని పంపించండి. ఎప్పుడైతే వెన్నుపూస అద్భుతంగా ఉంటుందో మనం అన్ని పనులు చేయగలము. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఎలాంటి నొప్పులు లేకుండా అద్భుతంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం మాస్టర్స్. అందుకే వెన్నుపూసలోకి అద్భుతమైన కాంతిని ఆ త్రివేణి సంగం యొక్క జలాల శక్తిని ఆ వెన్నుపూసలోకి ఒక జలపాతం లాగా పైనుంచి కిందికి చొచ్చుకొని పోయేలాగా ఆ శక్తి పాతాన్ని ఆ వెన్నుపూసలోకి నింపండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస నిశ్వాస కాంతి శ్వాస మరొక్కసారి పైనుంచి కిందికి, కింది నుంచి పైకి ఉచ్ఛ్వాస నిశ్వాస కాంతి శ్వాస దివ్యమైన కాంతితో ఆ వెన్నుముక్క ఎంత అద్భుతంగా కాంతిగా మారిపోయింది. అక్కడ డిస్కులు ప్రతి డిస్కు అద్భుతంగా ఎలా ఉండాలో క్రమ పద్ధతిలో అలానే ఉన్నాయి, అద్భుతంగా పనిచేస్తున్నాయి. అలాగే ఆ 2 చేతులకు కాంతిని పంపిస్తున్నాం, దివ్యమైన కాంతిని. భుజము నుండి చేతి వేలు వరకు అద్భుతమైన కాంతిని పంపించండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస నిశ్వాస కాంతి శ్వాస ఈ అద్భుతమైన కాంతి ద్వారా మనం ఏది టచ్ చేసినా అది కాంతిమయం అయిపోవాలంతే. మనకు తెలిసి కానీ తెలియకుండా కానీ మన చూపు ద్వారా ఎలా కాంతివంతం అయిపోతుందో అలాగే మనం టచ్ చేసిన ప్రతిదీ కూడా, ప్రతి వస్తువు, ప్రతి మనిషి, ప్రతి జీవి, ప్రతి చెట్టు ఏది తాకినా అది కాంతిగా మారిపోయేలాగా ఆ చేతులకు కాంతి నింపండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస నిశ్వాస కాంతి శ్వాస కాంతితో నిండిపోయాయి మాస్టర్. 2 చేతులు అద్భుతంగా ఆ 2 కాళ్ళకు తుంటి భాగం నుండి అరికాలు గోరు వరకు అద్భుతమైన కాంతిని పంపించుకుంటున్నాం. ఉచ్ఛ్వాస నిశ్వాస కాంతి శ్వాస. ఇక మోకాళ్ళ నొప్పులే, పాదాల నొప్పులే ఏవి ఉండడానికి వీల్లేదు. అన్నిటినీ ఈ దివ్య జలాలతో శుద్ధి చేసుకోండి. తుంటి భాగం నుండి పాదాల వరకు శుద్ధి చేసుకోండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస నిశ్వాస కాంతి శ్వాస అద్భుతంగా ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ రిలీజ్ అయిపోయి భూమిలోకి వెళ్ళిపోయాయి. ఇక అందులోకి దివ్యమైన కాంతిని పంపిస్తున్నాం 2 పాదాల వరకు. ఉచ్ఛ్వాస నిశ్వాస కాంతి శ్వాస ఎక్కడికి వెళ్ళినా మన పాదం ఎక్కడైతే పెడతామో అక్కడంతా కాంతిమయం అయిపోయేలాగా
అద్భుతమైన కాంతిని నింపుకోండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస, దివ్యమైన కాంతితో ఆ 2 కాళ్ళు అద్భుతంగా తేజోవంతంగా వెలిగిపోతుంది. మన 7 శరీరాలు కాంతితో నిండిపోయాయి మాస్టర్స్. మన శరీరంలో అణువణువు 7 చక్రాలు కాంతితో మారిపోయాయి. ప్రతి కణ కణము కాంతితో మారిపోయి, కాంతితో నిండిపోయి సూర్యుడిలా వెలుగుతోంది. కాంతి బంగారు కాంతి వర్ణంలో ఆహ్, కాంతి విస్ఫోటనం జరుగుతా ఉంది మాస్టర్స్. కాంతిమయం. అంత కాంతిమయం. మన శరీరం అణువణువు కాంతిమయం. ఈ అద్భుతమైన కాంతిని మనం ఈ భూమికి, ఈ విశ్వానికంతటికి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఓకే. రెడీ మాస్టర్స్. అందరూ చక్కగా మీ తాడై ద్వారానైనా సరే, మీ హృదయ చక్రం ద్వారానైనా, మీ 2 చేతుల ద్వారానైనా ఆ కాంతిని స్ప్రెడ్ చేస్తూ ప్రేమతో వాటినంతటా కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఆనందంగా, అద్భుతంగా, తన్మయత్వంతో కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఓకే. అలా భూమాతకి కాంతిని పంపిస్తున్నాం. భూమాతకి అద్భుతంగా కాంతిని పంపిద్దాం. భూమాత ఎక్కడెక్కడైతే గనుల ద్వారా తొవ్వి ఉన్నాయో అవంతా కాంతితో నిండిపోవాలి. భూమి ఎక్కడైతే బీటలు వారి ఉందో, జలాలు లేక జీవజాలం, జంతుజాలం ఎంతో తనలాడుతుందో అక్కడంతా కాంతితో నిండిపోవాలి. అక్కడ కాంతిని పంపించండి మాస్టర్స్. ఆ భూమి లోపల తవ్విన ఆ పెట్రోలు, డీజిల్ ఇలాంటి తీసి ఉన్నారే, అవి బంగారము, రకరకాల లోహాలు ఆ భూమిలో నుంచి తీసి బంగారం అన్ని రకాలు తీసి ఉన్నారే, ఆ కొండలు, గుట్టలు తవ్వి తవ్వి పెడుతున్నారే, ఆ చెట్లను పీకేసి పెద్ద పెద్ద వృక్షాలను ఆ భూమికి ఎంత ఆనందాన్నిచ్చి ఆ చెట్లన్నీ తీసేసి ఉన్నారే పెద్ద పెద్ద లోయల్లాగా. అక్కడంత కాంతి, కాంతి, కాంతి. అంత కాంతిమయం చేయండి మాస్టర్స్. భూమాత ఆ కాంతితో మంచిగా ఆనందంగా ఉండాలి. కాంతి, కాంతి. భూమిపై ఉండే ఆ సముద్రాలన్నిటికీ కాంతిని పంపిస్తున్నాం మాస్టర్స్. ఆ సముద్రాలంతా కాంతిమయం. సముద్రాల్లో ఉండే జీవులన్నీ కాంతిమయం. ఆ జలచరాలన్నీ కాంతిమయం. ఆ నదులన్నీ కాంతిమయం మాస్టర్స్. అద్భుతంగా కాంతితో నిండిపోవాలి. ఆ నదులు, ఆ చెరువులు, ఆ కుంటలు, ఆ బోర్లు అన్ని కాంతితో నిండిపోవాలి మాస్టర్స్. ఇప్పుడే ఫిబ్రవరి స్టార్ట్ అయింది. ఇప్పుడే ఎండలు కొడుతున్నాయి. మరి నీరంతా ఆవిరి రూపంలో మరి ఎళ్ళిపోతూ ఉంటది. మరి అంత నీరు ఆవిరైపోకుండా ఉండాలి అంటే, ఆ నీరు అద్భుతంగా సమృద్ధిగా ఉన్న నీరు అందరికీ, ఆ జీవులకు, జంతువులకు అందరికీ అద్భుతంగా సరిపోయేలాగా కాంతిని పంపిస్తున్నాం మాస్టర్స్. ఆ సూర్య భగవానునికి రిక్వెస్ట్ పెట్టి ఫస్ట్ సూర్యునికి కాంతిని పంపిద్దాం. సూర్య భగవానునికి కాంతి, కాంతి, కాంతి. అద్భుతంగా సూర్య భగవానుడా! నీకు ఆ కా ఆవిరి తీసుకునే అంత సముద్రం నీరుని ఆవిరిగా తీసుకొని ఆ మబ్బులకు పంపించుకో. ఈ తాగే జలాలను ఆవిరిగా తీసుకోకు తండ్రి. ఈ జంతువులకు, మనుషులకు, జీవులకు, చెట్లకు అన్నిటికి ఎంతో ఇబ్బందయితుంటది. ఇప్పుడు వచ్చే ఎండలకు, వెండి తాపానికి మేము తట్టుకొని ఆ నీళ్ళన్నీ ఆవిరైపోతున్నాయి. ప్లీజ్ అని చెప్పి ఆ సూర్య భగవానునికి కాంతిని పంపించండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస జలాలన్నీ ఇంకిపోకుండా, ఆవిరైపోకుండా అద్భుతంగా వర్షాలు పడే వరకు సమృద్ధిగా అంతటా నీరు కుండల నిండుగా ఉన్నట్టు, నదుల నిండుగా ఉన్నట్టు, చెరువుల నిండుగా ఉండేలాగా కాంతిని పంపించండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. నీళ్ళ కోసం ఎవరు బాధపడొద్దు. సమృద్ధిగా నీరు అందరికి దొరకాలి. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస దివ్యమైన కాంతితో నింపేశాము. ఆ సముద్రం ఆవిరంతయి ఆ మబ్బుల్లోకి వెళ్తుంది. ఆకాశానికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆకాశమంతా కాంతి, 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 కాంతితో నిండిపోవాలి. ఆ మబ్బులు, మేఘమాలికలు ఆ మబ్బులున్నాయే, ఆ నీటినంతా మబ్బుల రూపంలో ఆకాశంలో దాచుకుంటాడు ఆ తండ్రి.
ఆ మబ్బులన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఆ వరుణ దేవుడికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఆ మబ్బులన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అద్భుతంగా ఆ మేఘాలు ఈ భూమంతా పరుచుకొని అద్భుతంగా విస్తారంగా వర్షాలు పడేలాగా ఆ మబ్బులు ఆ ఆవిరి రూపంలో ఆ నీటి జలాలను, ఆ సముద్ర జలాలను తీసుకొని ఆ భూమి అంతా విస్తారంగా పడేలాగా అంతటా ఒక్క దగ్గరే కుంభవృష్టి లాగా పడకుండా సమతుల్యంగా పడేలాగా ఆ మబ్బులకు రిక్వెస్ట్ పెట్టుకొని కాంతిని పంపించండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. ఓ వరుణదేవా! రైతన్న ఎంతో కష్టపడి ఆ పంటలు పండించి తీసుకునే టైంలోను కుంభవృష్టి పడిచ్చక కొంచెం దయ చూపించి అంతటా సమృద్ధిగా ఉండేలాగా నీ నీ ఒక్క ఆశీర్వాదం భూమి పైన మాకు కురిపించు తండ్రి వర్షం రూపేనా అని కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. భూమంతా తడిచి ముద్దై ఆ పచ్చటి చీర కట్టుకున్నలాగా అమ్మ అంతటా ప్రకృతి ఆ చెట్లు అవన్నీ మొలిసి ఆ ప్రకృతి మొత్తం సమతుల్యం లాగా అయిపోవాలి. అంతటా ఆ అద్భుతమైన వాతావరణం నిండేలాగా ప్రకృతి వర్షం పడితేనే కదా మాస్టర్స్ చెట్లు వచ్చేది. వర్షం అంతటా విస్తారంగా పడి ఆ చెట్లన్నీ అద్భుతంగా మొలకలెత్తి మంచిగా ఉంటే ఆక్సిజన్ అంతా భూమి అంతా సమతుల్యంగా ఉండిపోతది. అలా కాంతి, కాంతి, కాంతి అద్భుతంగా కాంతిని పంపించాం. ఇక భూమి మీద ఉండే చెట్లన్నీ కాంతితో నిండిపోయేలాగా కాంతిని పంపించండి. చెట్లు ఆ ఏవైతే పంటలున్నాయో వరి వరి ధాన్యాలు ఆ ధాన్యపు పంటలన్నిటికీ కాంతి, కాంతి బంగారు కాంతితో మెరిసిపోవాలి ఆ పంటలన్నీ. ఆ పూల చెట్లన్నిటికీ కాంతి, కాంతి ఆ సుగంధ భరితమైన ఆ పూల వాసన ఈ భూమంతా పరుచుకొని అంతటా ప్రశాంతం ఒక అద్భుతమైన వాసన వచ్చేప్పుడు ఎంత మనసు ఆహ్లాదకరంగా ఉంటుందో ప్రతి ఒక్కరిలో అలాంటి ఆహ్లాదం, ఆనందం నిండేలాగా ఆ పూలన్నిటికీ కాంతి, కాంతి. ఆ పళ్ళ చెట్లన్నిటికీ కాంతిని పంపించండి మాస్టర్స్. ఆ పళ్ళన్నీ అద్భుతంగా, అద్భుతంగా ఎలాంటి కెమికల్స్ కలిపి పచ్చి కాయలు అన్ని రకరకాల పళ్ళు ఏ పళ్ళైనా యాపిల్ అయినా, అరటిపండైనా ఏ పండునైనా కెమికల్స్ లో ముంచి అవి పండకున్న పండేటట్టు మురిగిపోయిన అది చూడ్డానికి అద్భుతంగా తాజాగా ఉన్నట్టు ఇలాంటివన్నీ చేస్తున్నారు. కెమికల్స్ వాటిలలో నింపి స్ప్రే కొట్టి అలా చెయ్యొద్దు కదా మాస్టర్స్. ఆ పంటలకన్నిటికీ కాంతిని పంపిస్తున్నాం. ఆ పంటలు అద్భుతంగా పండాలని చెట్లన్నీ పండ్లతో, కాయలతో, పూలతో నిండి అద్భుతంగా ఉండాలని కాంతిని పంపిద్దాం. అలా చేసే వారందరికీ కాంతిని పంపిద్దాం. ఇలాంటి తప్పులు చెయ్యకుండా వారి బుర్రల్లో ఇలాంటి ఆలోచనలు, మోసపూరిత ఆలోచనలు, డబ్బు కోసం ఏదైనా చేసే ఆలోచనలు లేకుండా వారి మస్తిష్కాలకు అద్భుతమైన కాంతిని పంపించండి మాస్టర్స్. ఇలాంటి తప్పు చెయ్యకుండా కాంతితో సత్యంగా ప్యూరిటీగా ఉండిపోయేలాగా కాంతితో నిండిపోయేలాగా కాంతిని పంపించండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస దివ్యమైన కాంతిని పంపించండి. అలా ఆ చెట్లన్నీ కాంతులతో నిండిపోవాలి. పళ్ళ తోటలు, ఆకుకూరలు, కూరగాయలు అన్ని కాంతిమయం. ఈ పంటలు తిన్న ప్రతి ఒక్కరూ సత్యంగా ప్యూరిటీగా మారిపోవాలి. వారిలో ఎలాంటి చెడు ఆలోచనలు, చెడు భావాలు ఉండడానికి వీల్లేదు. అలా కాంతిని పంపిస్తున్నాం. అందరు కాంతి శరీరధారులైపోవాలి, శాకాహారులైపోవాలి, ధ్యానులైపోవాలి, కాంతితో నిండిపోవాలి అంతే. అలాంటి అద్భుతమైన కాంతి పంపిస్తున్నాం ప్రతి చెట్టుకి, ప్రతి పుట్టకి. ఈ కొండల్లో ఉన్న, గుట్టల్లో ఉన్న చెట్లన్నీ వనమూలికల చెట్లకి అన్నిటికీ కాంతి, కాంతి, కాంతి దివ్యమైన కాంతిని పంపించండి మాస్టర్స్. అద్భుతంగా కాంతివంతంగా అయిపోయిందనమాట. ఇప్పుడు భూమి మీద ఉండే పక్షులున్నాయి. ఆ పక్షులన్నిటికీ కాంతిని పంపించండి. ఈ ధాన్యాలు అంటే వాటికి తినే ఆహారం అంతా అద్భుతంగా దొరికేలాగా
ఆ పక్షులు ఎక్కడికి పోయినా వాటికి నీటి వసతి, వాటికి కడుపు నిండా ఏవైతే తింటాయో అవన్నీ కడుపు నిండా దొరికేలాగా అవి ఆనందంగా విహరించేలాగా అవి ఎంత ఆనందంగా ఉంటావో అలాంటి భావం మనందరిలో ప్రేమగా మారిపోద్ది కదా మాస్టర్స్. మన మనసు ఎగిరిపోతూ ఉంటది. చూడండి ఎట్లా ఆ కొంగలు ఎట్లా అన్ని పక్షులన్నీ ఎంత అద్భుతంగా ఎగురుతుంటాయో వాటి ప్రేమంతా ఈ భూమి మీద ఉండిపోతది కదా! అలా వాటన్నిటికి అద్భుతమైన కాంతిని పంపించండి. వాటికి తగిన ఆహారం, తగిన నీరు దొరికేలాగా కాంతి, కాంతి, కాంతి. అలాగే అడవులన్నీ కాంతిమయం. అడవుల్లో జీవించే జీవులన్నిటికీ కాంతిని పంపించండి. అడవుల్లో అద్భుతంగా వాటికి సరిపడా ఆహారం అడవుల్లో దొరికేలాగా అవి బయటికి వచ్చి ఈ జనావాసాలలో తిరిగి వాటి ప్రాణ హాని జరగకుండా మనుషులకు కూడా అలాంటి హాని జరగకుండా ఉండాలి. అంటే అవి కూడా ఎంత బాధపడుతున్నాయి. ఆహారం లేకుంటేనే కదా అవి వచ్చేటి. వాటికి సరిపడా ఆహారం అడవులలో దొరికేలాగా ప్రతి జీవి ఆనందంగా జీవించేలాగా ప్రతి ఆహ్, ఆహ్, చిన్న చీమ నుంచి, చిన్న క్రిమి కీటకం నుంచి అన్ని ఆనందంగా జీవించేలాగా ఆ జీవులన్నిటికీ ఆ అద్భుతమైన కాంతిని పంపించండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస దివ్యమైన కాంతితో ఆ జీవులన్నీ అంటే జంతువులు, పులులు, సింహాలు అన్ని అద్భుతంగా, ఆనందంగా అన్నీ ఒకటికొకటి తోడులాగా అద్భుతంగా జీవిస్తూ ఆనందంగా అడవుల్లో జీవిస్తూ ఉంటాయి. కాంతి, కాంతి, కాంతి. అలాగే ఇళ్ళల్లో జీవించే జీవులన్నిటికీ కాంతిని పంపించండి మాస్టర్స్. దేవుడు ఆ జీవులతోటే ఇప్పుడు మనిషి అయిపోతారు. అవే చివరి జన్మ. పిల్లులు, కుక్కలు ఇవి ఇప్పుడే గదా చివరి జన్మ. మరవి మనుషులల్లో మెదులుతూ ఉంటాయి. కానీ మనిషి వాటికి సరైన ఆహారం ఇయ్యాలి, సరైన ప్రేమనియ్యాలి. ఎంత మాస్టర్ అవి తినేయి చీమంతా అందరికీ అలాంటి ఆలోచనొచ్చి మనం తినే దాంట్లో కొద్దిగా పెడితే ఏం పోతుందన్న ఆలోచన వచ్చి ప్రతి ఒక్కరు ఆ మూగ జీవాలను ఆదరించేలాగా వాటిని ప్రేమగా చూసుకుంటేనే దేవుడు మనపై ఆ ప్రేమను కురిపిస్తాడు. లేకపోతే అన్న భావం ఉండాలి. ఎందుకంటే అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. అది చీమైనా, దోమైనా, ఆ చిన్న జీవి అయినా, ఆ పిల్లులు, కుక్కలు ఇవన్నీ మనతో సహవాసంగా, మనతో ప్రేమగా ఎంత ప్రేమగా ఉంటాయి. వాటన్నిటికి అద్భుతమైన కాంతిని పంపిద్దాం. వాటిని చూడగానే మనిషికి వాటికి సహాయం చేసే గుణం వచ్చేలాగా వాటికి కాంతిని పంపించండి. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస దివ్యమైన కాంతితో ఆ జీవులన్నీ అద్భుతంగా జీవించాలి. అలాగే ఆవులకు, గేదెలకు అద్భుతమైన కాంతిని పంపిద్దాం మాస్టర్స్. ఎందుకంటే పొద్దున్న లేసింది మొదలు టీ, కాఫీ, చిన్న చంటి బిడ్డ పాలు, ముసల వరకు అందరికి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఈ స్వీట్లు జేయడానికి ఎన్నిటికి పాలెంతో మూలం గదా మాస్టర్స్. ఆ మూలమైన ఆ పాలను కల్తీ చేసి మరి ఇన్నిన్ని పాలొస్తున్నాయి. ఎట్లొస్తున్నాయి? ఇంతింత పన్నీరని, పెరుగని, పెళ్ళిళ్ళకు ఎంతంటే అంతొస్తుంది. ఎక్కడి నుంచొస్తుంది? అన్ని బర్రెలు లెవ్వే, అన్ని గేదెలు లెవ్వే, ఎక్కడి నుంచొస్తుంది? అన్ని ఆవులు లెవ్వే, ఎట్లా? ఇంత కావాలంటే 10 ఇల్లులు పెద్ద ఫంక్షన్ చేస్తున్నా ఇప్పుడు అరేంజ్‌మెంట్ అయిపోతది. ఎలా అయిపోతుంది? ఎలా చేస్తున్నారు? ఇదంతా కల్తీ మాస్టర్స్. ఇలాంటి కల్తీలు జరగకుండా ఎందుకంటే ప్రాణంతో చెలగాటం. రోజు రోజు కొంత కొంత విషయం ప్రాణానికి ఎంతో హాని. మంచి ఆరోగ్యం ఉన్న అందరూ అనారోగ్యాన బారి పడతారు. ముసలోళ్ళు, పిల్లలకి ఎంత ఎఫెక్ట్ పడుతుంటది. ప్రతి ఒక్కరికి రకరకాల అనారోగ్యాల పాలైపోతుంటారు. వారందరికీ కాంతిని పంపిద్దాం. ఇలాంటి కల్తీలు చేయకుండా వారు ఇంకొకసారి ఇలాంటి ఆలోచనలు రాకుండా ఏవైతే ఫ్యాక్టరీలున్నాయో వాటిని సీల్ చెయ్యండి మాస్టర్. సీల్ అయ్యేలాగా కాంతిని పంపించండి. ఎందుకంటే పొద్దున్న లేస్తే ప్రతి ఇంటి గడప దట్టేది పాలు. అందుకే ఆ పాల ఉత్పత్తులన్నిటికీ కాంతిని పంపిద్దాం. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస ఇలాంటి కల్తీలు చేసే ఏవైతే ఫ్యాక్టరీలున్నాయో అవి తక్షణమే మూతపడేలాగా కాంతిని పంపించండి. దివ్యమైన కాంతిని పంపించండి. ఉచ్ఛ్వాస, నిశ్వాస ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయడానికి వీల్లేదు. వారి బుర్రలో ఇలాంటి ఆలోచనలు ఉండడానికి వీల్లేదు. అలా కాంతిని పంపించండి మాస్టర్స్. అలా ఆ గేదెలకు, ఆవులకు అద్భుతమైన కాంతిని పంపిద్దాం. ఆ ఆవుల సంతతి, గేదెల సంతతి
దినాభివృద్ధి జరగాలని అద్భుతంగా ఇప్పుడు జనాభా ఎలా పెరుగుతుందో అంతకంటే ఎక్కువగా అవి పెరగాలని, ఎందుకంటే ప్రతి ఇంటికి అవసరం కదా. మరి అవి ఎంతగా ఆరోగ్యంగా ఉండి ఆ సంతతి పెరిగితేనే మనం ఆరోగ్యకరమైన పాలను తీసుకొని ఆరోగ్యకరంగా ఆనందంగా పిల్ల పాపలతో చల్లగా ఉంటాం. అలా ఆ గేదెలకు ఆ ఆవులకు అద్భుతమైన కాంతిని పంపిద్దాం. వాటి సంతతి అద్భుతంగా దినాభివృద్ధి చెంది అవి ఆరోగ్యమైన పిల్లలు లేగదూడలను ఇస్తూ అవి ఆనందంగా అద్భుతంగా అద్భుతమైన పాలుత్పత్తుల్ని ఇస్తూ శ్రేష్టమైన పాలను ఇచ్చేలాగా ఆరోగ్యవంతమైన బలంగా ఉండే అలాంటి పాలను ఇచ్చేలాగా వాటికి కాంతిని పంపిద్దాం మాస్టర్స్. ఉచ్ఛ్వాస నిశ్వాస కాంతి శ్వాస దివ్యమైన కాంతితో ఆవులు గేదెలు నిండిపోయాయి. ఇప్పుడు ఆ కొండలకు, భూమి మీద ఉండే కొండలకు కాంతిని పంపించాలి. మరి కొండలన్నీ కాంతి కాంతి కాంతి, ఆ గుట్టలన్నీ కాంతి కాంతి. చూడండి, అద్భుతమైన గుట్టలు కొండలు ఇవన్నీ ఉండడం వల్లనే వాతావరణం సమతుల్యం ఉంటది. మరి వీధులు గాలులు ఇస్తే ఆ కొండలకు ఆని ఆ గాలులు ఎంతవరకు రావాలో అంతవరకు వస్తాయి. మరి అవి కూడా లేకపోతే ఎంత? చూడండి, అద్భుతమైన ఆ కొండలు గుట్టలు దేవుడు భూమి మీద ఎలా ఎలా ఉంచాలి అంత ప్లానింగ్ తోటే కదా మాస్టర్స్. ఆయన కొండలు గుట్టలు మంచు పర్వతాలు ఉన్నాయి. ఆ మంచు పర్వతాల కాంతిని పంపిద్దాం. అద్భుతంగా ఆ కొండలు గుట్టలు అన్నిటికీ కాంతి. అక్కడ అందులలో ఉండే ఏ మునులో ఏ ఋషులో ఏ సప్త ఋషులు సిద్ధ పురుషులు ఎవరెవరు ఉన్నారో వారందరు ఇప్పుడు మరి ఆ కుంభమేళకు వచ్చి స్నానాలు ఆచరిస్తున్నారు. ఇంకెవరున్నారో అందరినీ ఆ కాంతి పంపించండి. అందరికీ కాంతిని పంపించండి. గుట్టల్లో కొండల్లో లోపలే తపస్సులు ఎన్ని వేల సంవత్సరాల నుండి తపస్సు చేసుకుంటూ అలా ఉండిపోయారో వారందరికీ కాంతిని పంపిద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఇక్కడ కుంభమేళ స్టార్ట్ అయింది మాస్టర్స్. మరి మీరు వచ్చారా? మీరు కూడా రావాలి. మీ యొక్క శక్తిని, చైతన్యాన్ని, మీ యొక్క అద్భుతమైన దివ్యమైన ఆ కాంతి యొక్క శక్తిని ఆ గంగా జలం, యమునా నదిల ఆ జలాలలో మీ శక్తిపాతం అందులో నిండాలి. ఆ శక్తిపాతంతో ఈ భూమంతా నిండిపోవాలి. ఆ దివ్యమైన శక్తులతో భూమంతా పరుచుకొని భూమి యొక్క అమా ఎంత బాధకరంగా భూమి ఇలాంటి అన్ని రకరకాల అన్యాయాలు భూమిని తవ్వడం ఇలాంటివన్నీ చేస్తున్నాం. ఈ ఫ్యాక్టరీలలో వచ్చే విష పదార్థాలకు అంత కలుషితమై భూమి మొత్తం కలుషితమైతుంది. వాటర్ అంతా కలుషితమైతుంది. వాతావరణం అంతా కలుషితమైపోతుంది. మరి భూమాత ఎంత రోధిస్తుంది. ఈ మనుషులు చేసే అరాచకాలు ఇవన్నీ అన్నిటికీ ఆ ఆలోచనలకు అన్నిటికీ భూమంతా ఎంత బాధగా ఉంది మాస్టర్స్. మీ అందరి ఆ మునులు ఋషులు ఆ ముక్కోటి దేవతలు ఈ అద్భుతమైన అఘోరాలు నాగసాధువులు వీరి యొక్క అందరి శక్తి ఆ జలపాతాలలో నిండిపోయి ఉంది. ఆ జలపాతం యొక్క శక్తి ఈ భూమంతా పరుచుకొని ఆ భూమాత శాంతి 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 కాంతి కాంతి కాంతితో నిండిపోవాలి. వారి యొక్క దివ్య శక్తులతో చైతన్యంతో ఈ భూమాత ఆ కుంభమేళాలోకి వెళ్దాం మాస్టర్స్. ఆ కుంభమేళాలో స్నానం ఆచరించండి. ఆ అద్భుతమైన కాంతి శక్తిని మనం కూడా అందులోకి జలాల్లోకి పంపించండి. మనము స్నానం ఆచరించాం. ఆ జలాలకు అద్భుతమైన కాంతి శక్తిని స్ప్రెడ్ చేయండి. ఆ మాస్టర్స్ అందరు చేశారు. మన శక్తిని కూడా అందులోకి పంపించండి. ఈ శక్తి, ఈ దివ్యమైన శక్తి ఏదైతే ఉందో అదంతా భూమంతా పరుచుకోవాలి. ఆ చెట్లల్లంతా నిండిపోవాలి. ఈ ప్రకృతి మాత భూమాత అద్భుతంగా ఆనందంగా ఉండాలి. అలా ఆ శక్తినంతా పరుచుకునేలాగా ఆ కాంతిని పంపించండి మాస్టర్స్. ఏదైతే శక్తి ఉందో ఆ శక్తికి కాంతిని పంపించి అదంతా భూమంతా పరుచుకునేలాగా కాంతి కాంతి కాంతి. ఎక్కడ ఎంట్రుక వాసంతా కూడా తేడా ఉండడానికి వీలేదు. మొత్తం ఆ శక్తి భూమంతా పరుచుకోవాలి. ఉచ్ఛ్వాస నిశ్వాస కాంతి శ్వాస. ఆ మంచు కొండలంతా కాంతితో నింపేయండి. ఆ మంచు కొండల్లోకి వెళ్ళాలి. కొండల్లో గుట్టలన్నిటిలోకి వెళ్ళాలి ఈ శక్తి. భూమి సముద్రాల్లోకి నదాలలోకి
భూమి పొరల లోపల ఉండే ఆ పొరల లోపలికి వెళ్ళాలి. జలపాతం యొక్క శక్తి, ఆ కుంభమేళ యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ భూమి లోపల పొరల వరకు వెళ్ళాలి. భూమి మీద ఎలాంటి అరాచకాలు, ఎలాంటి మోసాలు జరగడానికి వీల్లేదు. ఈ యొక్క శక్తి ప్రతి మానవుల్లోకి వెళ్ళేలాగా కాంతిని పంపిద్దాం మాస్టర్స్. ఆ అద్భుతమైన కాంతితో ప్రతి మానవుడు ఈ అద్భుతమైన కాంతితో నిండిపోవాలి, శుద్ధిగా గావించబడాలి. ఆ జలాల యొక్క అద్భుతమైన దివ్య శక్తితో వారందరూ ఆ శుద్ధి అయిపోయి కాంతితో నిండిపోయేలాగా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతిని స్ప్రెడ్ చేయండి. ప్రతి ఒక్క మానవుడిలో ఈ దివ్య చైతన్యం నిండి అందరూ కాంతి శరీరదారులైపోవాలి, అందరూ ధ్యానులైపోవాలి, అందరూ శాకాహారులైపోవాలి. కాంతి, 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 అద్భుతమైన కాంతి మాస్టర్స్. అందరూ ప్రతి ఒక్కరూ కాంతితో నిండిపోవాలి. భూమి మీద ఉండే ప్రతి మనిషి కాంతి శరీరదారులైపోవాలి. ఆ శక్తి యొక్క, ఆ జలాల యొక్క శక్తి, ఆ కుంభమేళాలో జరిగే ఈ కోటాను కోట్ల మునులు, ఋషులు, ఆ దేవగణాలు, ఆ ఋషి పుంగవులు, అఘోర మాస్టర్స్, ఎంతమంది శక్తి మొత్తం మన యొక్క శక్తి, మన 1,44,000 కాంతి శరీరదారుల యొక్క శక్తి, మనం ఇన్వైట్ చేసిన మాస్టర్స్ అందరి శక్తి కలిపి ఈ భూమంతా కాంతిమయం, 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 అద్భుతమైన కాంతి, దివ్యమైన కాంతితో అందరూ నిండిపోతున్నారు. వారి మస్తిష్కాలలో ఎలాంటి కల్మషాలు, ఎలాంటి రాగద్వేషాలు లేకుండా ప్రతి ఒక్కరిలో ప్రేమ తత్వం నిండి ఒకరి పట్ల ఒక ప్రేమ భావంతో అందరికీ దయా, కరుణ, ప్రేమ అవన్నీ వారి మస్తిష్కంలోకి నిండిపోయి వారు ప్రేమ మూర్తులుగా, ధ్యాన మూర్తులుగా, దయామూర్తులుగా అందరూ ఒక కుటుంబం లాగా అందరూ మనుషులే. ఇక్కడ మతాలు లేవు, కులాలు లేవు, అందరూ ఆత్మస్వరూపాలే. ప్రతి ఒక్కరిలోనూ ఆ పరమాత్మ ఉన్నాడు. అలాంటి సత్యం వైపు అందరూ నడుస్తూ అందరూ ధ్యానం చెయ్యాలి. అందరూ శాకాహారం తీసుకోవాలి. అందరూ కాంతి శరీరదారులైపోవాలి. జై కాంతి జగత్, జై కాంతి జగత్, జై కాంతి జగత్, జై శాకాహార జగత్, జై ధ్యాన జగత్, జై జై కాంతి జగత్, కాంతి జగత్ కి జై అని అందరు నినాదాలు చేస్తున్నారు. ఈ అద్భుతమైన శక్తిపాతంతో భూమాత తడిసి ముద్దయిపోయింది. ప్రకృతి మాత కూడా తడిసి ముద్దయిపోయింది. ఆమె ఆనందాలకు, వారిద్దరి ఆనందాలకు అవధుల్లో అమ్మ ఎంత ప్రేమ, తన ప్రేమను అందరిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ప్రేమగా లాలిస్తూ అందరికీ రకరకాల పంచభక్ష పరమాన్నాలు వడ్డించి అమ్మ చిన్న బిడ్డల్లాగా ఎత్తుకొని తినిపిస్తుంది. చూడండి మాస్టర్స్, ఇంత గొప్ప కార్యాన్ని చేసిన మనకు అమ్మ మనపై ఎంత ప్రేమను కురిపిస్తుంది. అద్భుతంగా ఆమె ప్రేమలో తడుద్దాం మాస్టర్స్. అమ్మ మనల్ని ఎత్తుకొని ముద్దాడి మనకు ఆ ప్రేమ పూరితమైన పంచభక్ష పరమన్నాలను తినిపిస్తుంది. స్వీకరించండి. థ్యాంక్ యూ అమ్మా భూమాత, థ్యాంక్ యూ అని ఆ భూమాతకు 2 చేతులతో పాదాలను నమస్కరించి థ్యాంక్ యూ చెప్తాం. అమ్మా నీ దివ్యమైన ప్రేమ, నీ అవధులు లేని దివ్యం లవ్తో మేము ఉన్నామమ్మా, అంత నీ దయాన్ని అమ్మకు థ్యాంక్ యూ చెప్తాం. ఎందుకంటే అమ్మ అనుమతిస్తేనే ఈ భూమి మీదకి వచ్చాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఆ ప్రకృతి మాతకి థ్యాంక్ యూ. మనం ఇన్వైట్ చేసిన మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ, మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఆ భూమాతే అందరికీ, మాస్టర్స్ అందరికీ భోజనాలు వడ్డిస్తుంది, అమ్మనే వడ్డిస్తుంది. అందరి మాస్టర్స్ కి థ్యాంక్ యూ చెప్తాం. థ్యాంక్ యూ చెప్పి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్, ఇంత గొప్ప అవకాశం ఇచ్చి నా ద్వారా ఈ క్లాస్ చెప్పించిన మీకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
శ్రీకాంత్ సార్ మీకు వేల వేల పాదాభివందనాలు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చి నన్ను ఇంతగా తయారు చేసిన మీకు ఎంతగానో వేల వేల కృతజ్ఞతలు సార్. మీకు ఇంత గొప్ప గురువు దొరకడం మా అదృష్టం. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మాస్టర్స్ అందరిని హట్ చేసుకోండి, మాస్టర్స్ అందరిని హట్ చేసుకోండి. మన శ్రీకాంత్ సార్ యొక్క పాదాలకు నమస్కరించుకొని వారి యొక్క దీవెనలు తీసుకోండి. ఇంత గొప్ప అవకాశం ఇచ్చి మనల్ని ఇంత గొప్పగా తయారు చేశారు. శిలాలను అంటే శిలను శిల్పంగా చేసిన మన గురువు గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు సార్. అలా అందరూ హట్ చేసుకొని థ్యాంక్ యూ చెప్దాం. ఓకే మాస్టర్, మీ రెండు చేతులు తీసి కళ్ళ మీద బోర్లించుకోండి. ఏం కనబడుతుందో గమనించండి. ఇంకా ఏమైనా కనబడితే వాటికి కాంతిని స్ప్రెడ్ చేయండి. ఏమీ కనబడకపోతే మీ రెండు చేతులు జరుపుతూ అరిచేతులను చూసుకోండి మాస్టర్. క్లాప్స్ కొడదాం.